హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. అనుష్క శెట్టి గారు మళ్ళీ గ్యాప్ తర్వాత డైరెక్టర్ క్రిష్ తో జోడీ కట్టి రాబోతున్నారు. అయితే ఈ మూవీ మీద ఇప్పటిదాకా ఎలాంటి వైబ్ లేదు, సౌండ్ లేదు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ తో సోషల్ మీడియా షేక్ అయింది. అనుష్కని ఒక న్యూ అవతార్ లో క్రిష్ చూపించారు. దానికి ఆడియన్స్ చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. ఈ మూవీలో అనుష్క డ్రగ్ స్మగ్లర్ అంట. మూవీ టైటిల్ కూడా ఘాటి అని చాలా కొత్తగా పెట్టారు. గ్లిమ్స్ లో అనుష్క వైల్డ్ మోడ్ ని చూపించింది. అసలు ఏంటి భయ్యా ఆ స్వాగ్? రీసెంట్ గా ప్రభాస్ రాజాసాబ్ పోస్టర్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించాడు. ఇప్పుడు స్వీటీ ఏమో రగ్డ్ వేలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అసలు క్రిష్ పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ షూట్ నుంచి ఎందుకు డ్రాప్ అయ్యారో కూడా తెలియదు. కానీ ఈ మూవీతో మాత్రం మళ్ళీ తన కంబ్యాక్ గట్టిగానే ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. వైల్డెస్ట్ మోడ్ లో అనుష్కని చూస్తుంటే అరాచకంలా కనిపించింది. కాటేరమ్మ కొడుకుని చూసాం, ఇప్పుడు కూతురు విధ్వంసం చూస్తామేమో. సరే, మరి మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. పుష్ప 2 రిలీజ్ కి దగ్గర పడుతుంది. ఇంకో పక్క సుక్కు మామ ఫ్యాన్స్ తో కబడ్డీ క్రికెట్ ఆడేసుకుంటున్నాడు. లాస్ట్ స్టేజ్ లో మూవీ సెకండ్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఆన్ బోర్డ్ తీసుకొచ్చాడు. ఫస్ట్ తమన్ పేరు వినిపించింది. ఆ తర్వాత ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ పేరు వినిపించింది. ఇద్దరు పేర్లు చాలువు అన్నట్టుగా ముచ్చటిగా మూడో పేరు ఖైదీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సియర్స్ పేరు కూడా వినిపించింది. అయితే మ్యాటర్ ఏంటంటే ముగ్గురికి సెపరేట్ సీన్స్ పంచారంట. ఏంటో పిల్లలకి చాక్లెట్స్ పంచినట్టు మన సుక్కు మామ సీన్స్ పంచి పెడుతున్నాడు. సినిమా అవుట్పుట్ బాగా వస్తే చాలురా నాయన. అసలే ప్రమోషన్స్ హై స్కేల్ లో జరిగిపోతున్నాయి. ఇదంతా ఎప్పుడు వ్రాప్ అప్ అవుతుందో ఏంటో. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.